ఇంకొక చిన్న ముఖ్యమైన విషయం చెప్తానండి. చెప్పండి. ఒక ముస్లిం యువకుడు యూట్యూబ్లో ఒక చిన్న వీడియో రిలీజ్ చేశాడు. వాడు ఏమన్నా చెప్పాడంటే, మేము చిన్నప్పుడు పాకిస్తానీ విద్రోహ శక్తులు వచ్చి ఒక 50 రూపాయల చేతికిచ్చి రాళ్ళు పెట్టి కొట్టంట్రా ఆ హిందువులని చెప్పానంటే మేము ఆ పని చేసేవాళ్ళం. ఈ రోజున నరేంద్ర మోడీ గారు మమ్మల్ని ల్యాప్టాప్లు ఇచ్చి విశ్వవిద్యాలయాన్ని పంపించాడని చెప్పి ఒక యూట్యూబ్ రిలీజ్ చేశాడు. అది మీరు అందరూ చూసే ఉండొచ్చు. అలాగే ఈ రోజున భారతదేశంలో ఎవరైనా చర్చ్ కట్టుకోవాలనుకుంటే ఎటువంటి ఆటంకాలు లేవండి. అన్ని మతాలను సమభావంగా చూస్తూ హిందుత్వాన్ని బలంగా రక్షిస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడుతున్న మహానుభావుడి యొక్క త్యాగశీలత్వానికి, ఆయన స్ఫూర్తికి, అలాగే యోగి ఆదిత్యనాథ్ యొక్క పటిష్టమైన దృఢ సంకల్పానికి, హిందూ మతానికి ఆయన ఇచ్చే గౌరవం చూసి నేను భారతీయ జనతా పార్టీలో చేరొద్దని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. అంటే భవిష్యత్తులో గోకవరంలో కాషాయ జెండా రెపరెపలాడబోతుంది అయితే. మామూలుగా కాదండి, శ్రీనివాస్ గారి నేతృత్వంలో. మామూలుగా కాదు. నేను మీరు ఒక గోకవరంలో అంటున్నారు, 3 నియోజకవర్గాలు, రాజానగరం, అలాగే జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా మీకు కాషాయ జెండా కనిపించాలని చేస్తాను. ఎందుకనంటే అది నేను చేసిన గొప్పతనం కాదండి. లక్ష్యం పెట్టుకున్నారు, ఒక ప్రతినిబోనారు అయితే. భారతీయ జనతా పార్టీకి పటిష్టం లేదనుకునే వాళ్ళందరికీ ఇది ఒక చెంప పెట్టండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉంది, కానీ వెళ్లే దారి లేదు. ఇప్పుడు ఆ కంబాల శ్రీనివాసరావు వెళ్ళే దారి.